పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి సమూయేలు రెండవ గ్రంథము 3వ అధ్యాయము, సమూయేలు రెండవ గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. 12వ వచనం నుండి చదువుదాం. అబ్నేరు తన తరపున దావీదు వద్దకు దూతలను పంపి, ఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన యెడల నేను నీకు సహాయము చేసి ఇశ్రాయేలు వారందరినీ నీ తట్టు త్రిప్పెదనని వర్తమానము పంపగా, దావీదు, మంచిది, నేను నీతో నిబంధన చేసేదను. అయితే నీవు ఒక పని చేయవలెను. నా దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకొని రావాలను, లేదా నీకు దర్శనము దొరకదని. ఆ తదుపరి 20వ వచనం చదువు. అందు నిమిత్తమై అబ్నేరు 20 మందిని వెంట పెట్టుకొని హెబ్రోనులో ఉన్న దావీదు వద్దకు రాగా, దావీదు అబ్నేరుకును అతని వారికి విందు చేయించను. తర్వాత 22వ వచనం. పిమ్మట దావీదు సేవకులను యావాబును బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్మును తీసుకుని రాగా, అబ్నేరు హెబ్రోనులో ఉన్న దావీదు వద్ద లేకపోయాను. దావీదు అతనికి సెలవిచ్చి ఉన్నందున అతడు సమాధానముగా వెళ్ళిపోయి ఉండెను అని చెప్పింది. దేవుడు ఈ లేఖన భాగాలను, మిగతా ఇతర లేఖన భాగాలను దేవుడే మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము సమూయేలు 2వ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. సమూయేలు 2వ గ్రంథము మనము 3వ అధ్యాయంలోకి ప్రవేశించాం. దేవుని యొక్క మహాకృప మన మీద ఉండగా అధ్యాయం వెంట అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఇందులో మనం 3వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉండగా 3వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టాం. ఆ పేరే నాయకుని సహనం, అనగా దావీదు సహనం. మొదటి 5 వచనాలలో దావీదు పరివారం లేదంటే దావీదు సంతానాన్ని మనం చూడగలం. 6 నుండి 11 వచనాలలో అబ్నేరు నేరాన్ని మనం చూసాం. గడిచిన కాలం అదే మనం చూసింది. 6 నుండి 11 వచనాల్లో అబ్నేరు నేరాన్ని మనం చూసాం. 12 నుండి 16 వచనాలలో దావీదు అనురాగాన్ని మనం చూస్తాం. 17 నుండి 23 వచనాలలో అబ్నేరు సమాధానాన్ని చూస్తాం. అబ్నేరు సమాధానం. 24 నుండి 30 వరకు యోవాబు ప్రతీకారాన్ని చూస్తాం. 31 నుండి 39 వరకు దావీదు నిర్దోషత్వాన్ని చూస్తాం. అయితే గడిచిన కాలంలో మొదటి 5 వచనాల్లో దావీదు పరివారాన్ని చూసాం. దావీదు ఎవరో, దావీదు భార్యలు ఎంతమందో, దావీదు యొక్క కుమారులు ఎంతమందో, వారందరినీ మనం ధ్యానం చేసి దాటి వచ్చాం. ఆ తరువాతి 6 నుండి 11 వచనాలలో అబ్నేరు నేరాన్ని మనం చూసాం. అబ్నేరు చేసిన నేరం ఏంటో మనం చూసి దాటి వచ్చాం. ఈ దినము మనము ధ్యానం చేయబోతున్న అంశము 12వ వచనం నుండి 16వ వచనం వరకు దావీదు అనురాగము. దావీదు యొక్క అనురాగం ఏంటి? దావీదు యొక్క అనురాగం ఏంటి? ఈ అధ్యాయంలో దావీదు యొక్క అనురాగాన్ని మనం చూడబోతూ ఉన్నాం. దావీదు యొక్క ప్రేమను మనం చూడబోతూ ఉన్నాం. ఈ దావీదు సింహాసనంపై కూర్చున్నవాడు. హెబ్రోనులో యూదా వారి మీద అధికారిగా ఉన్నవాడు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలును ఏలబోతున్నవాడు.
ఈ సమయంలో ఒక 3 మాటలు మనం జ్ఞాపకం చేసి మన వర్తమానాన్ని ముగిద్దాం. దావీదు యొక్క అనురాగం ఏంటో చూద్దాం. మొదటిగా చూద్దాం దావీదు యొక్క అనురాగం. 12వ వచనం చదువుదాం. 12వ వచనం. అబ్నేరు తన తరపున దావీదు నద్దకు దూతలను పంపి, ఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన యెడల నేను నీకు సహాయము చేసి ఇశ్రాయేలు వారినందరినీ నీ తట్టు త్రిప్పెదనని వర్తమానము పంపగా. వినండి, దావీదు ఒక గొప్పదనం చూడండి. అసలు అబ్నేరు వచ్చాడు. అసలు ఎవరి అబ్నేరు? ఈ అబ్నేరు ఇష్బోషేతు యొక్క సైన్యాధ్యక్షుడు, సౌలుకి సైన్యాధ్యక్షుడు. అంటే ఒక మాటగా చెప్పాలంటే దావీదు మీద చాలాసార్లు యుద్ధానికి వచ్చిన వాడు. ఇంకో మాటగా చెప్పాలంటే దావీదుని చంపడానికి ప్రయత్నం చేసిన వాడు. ఇంకో మాటగా చెప్పాలంటే దావీదు మీద అనేక సార్లు దండెత్తి వచ్చిన వాడు. ఇష్బోషేతుతో తనకున్న సంబంధం తెగిపోయింది. ఇష్బోషేతు ప్రశ్నించాడు అబ్నేరుని. అబ్నేరు ఏం చేశాడంటే ఇప్పుడు తను రాకుండా తన పనివారిని పంపించాడు దావీదు వద్దకు. అంటాడు వచ్చి, అసలు చూడండి, అసలు ఎవరు రాజు, ఎవరు పనివాడు, ఎవరు పరిపాలన చేస్తున్నారు, ఎవరి వద్దకు వచ్చారో చూడండి. అబ్నేరు దావీదు వద్దకు, హెబ్రోనులో ఉన్న దావీదు వద్దకు వచ్చి ఎలా మాట్లాడుతున్నారో చూడండి. అసలు చాలా విచిత్రంగా మాట్లాడుతుంది. ఏమనంటే నీవు ఈ దేశము ఎవరిది? తన పనివారు వచ్చి అంటారు, ఈ దేశము ఎవరిది అంటూ, నీవు నాతో నిబంధన చేసిన యెడల నేను నీకు సహాయం చేసి. ఎంత గొప్ప మాట అన్నారు చూడండి. వీళ్ళంట నీవు నాతో సహవాసం చేస్తే, సహాయం చేస్తే, మీరు నాతో నిబంధన చేస్తే నేను మీకు సహాయం చేస్తాను. దావీదు ఏ స్టేజ్లో ఇప్పుడు వెళ్ళిపోయాడు? అసలు దావీదుకి ఈ సందర్భంలో తీవ్రమైన కోపం రావాలి. అబ్నేరు రాలా పనివారిని పంపించి నువ్వు నాతో నిబంధన చెయ్యి, నేను నీకు సహాయం చేస్తాను అని అంటున్నాడు. దావీదు అంటాడు, దావీదు యొక్క అనురాగం చూడండి, దావీదు యొక్క మంచితనం చూడండి, దావీదు యొక్క ప్రేమను చూడండి. దావీదుడు ఏమంటున్నాడు? మంచిది, నేను నీతో నిబంధన చేసేదను. వినండి, అబ్నేరు చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన వాడు. దావీదు యొక్క సైనికులని యుద్ధంలో చంపినవాడు, దావీదుని వెంబడించినవాడు, దావీదు పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించినవాడు. దావీదు రాజ్యము చిన్నది, ఆ చిన్న రాజ్యమైన దావీదు వద్దకు వచ్చాడు ఈ అబ్నేరు. చూడండి, అబ్నేరు మీద దావీదు చూపుతున్న అనురాగం చూడండి. ఆ అబ్నేరు మీద చెప్పిన తర్వాత వారు వెళ్ళి అబ్నేరుతో మాట్లాడిన తర్వాత తిరిగి వచ్చారు. తిరిగి దావీదు వద్దకు అబ్నేరు పనివారు వస్తే దావీదు ఏం చేశాడు చూస్తారా? ఆ మాట ఇది ఇక్కడ మాట నేను జ్ఞాపకం చేయాలి. చూడండి, 21వ వచనం చూడండి. అందు నిమిత్తమై అబ్నేరు 20 మందిని వెంట పెట్టుకొని హెబ్రోనులోనున్న దావీదు నొద్దకు రాగా, దావీదు అబ్నేరుకును అతని వారికి విందు చేయించెను. ఎవరెవరికి విందు చేయించాట? అబ్నేరుకును అతనితో పాటు వచ్చిన 20 మందికి విందు చేయించాడు. అంటే దావీదులో ఉన్న గొప్ప లక్షణం, తను శత్రువైనా, తన మీద ద్వేషాన్ని చూపుతున్నా, తన మీద పగను చూపుతున్నా, తన మీద విద్వేషాన్ని చూపుతున్నా, ప్రేమను చూపుతున్న దావీదు, అబ్నేరు మీద ప్రేమను చూపిన దావీదు. ఎలా అయితే అబ్నేరులో దావీదులో ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క లక్షణాలు కనబడతాయి. ఏంటి ప్రభువైన యేసు క్రీస్తు వారి లక్షణాలు అంటే, వాస్తవానికి ప్రభువుని వెంబడించిన వారిలో పేతురు తెలుసు కదా, మనందరికీ అపోస్తలుడైన పేతురు తెలుసు. ఈ పేతురు చాలా దుడుకువాడు. ఒకనొక సందర్భంలో అంటాడు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అంటాడు.
ఈ అబ్నేరు కూడా అన్నాడు, యెషయా కుమారుడు ఎవరు? దావీదుని నిర్లక్ష్యంగా ప్రవర్తించిన వాడు. దావీదు హెబ్రోనుకు వెళ్ళి సింహాసనాన్ని వెక్కినాడని సంగతి తెలిసి ఇష్బోషెతుని తీసుకెళ్లి చుట్టుపక్కల ఉన్న దేశాల మీద ఇష్బోషెతుని రాజుగా చేసిన వాడి అబ్నేరు. తనకు తెలుసు దావీదు సింహాసనాన్ని పరిపాలిస్తాడని, తనకు తెలుసు దావీదు ఇశ్రాయేలు వారిని పరిపాలిస్తాడు, అన్ని గోత్రాల వారిని పరిపాలిస్తాడన్న సంగతి తెలుసు. పేతురుకు తెలుసు యేసు ప్రభు ఎవరో. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? పేతురుని ప్రేమించారు. దావీదు కూడా అబ్నేరుని ప్రేమించాడు. అంత మాత్రమే కాదు, ఈ పేతురు ఏం చేశాడు? గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ప్రార్థన చేయండి అని ప్రభువు సెలవిచ్చినప్పుడు ఇతనేం చేశాడు? నిద్రపోయాడు. దేవుని మాటను ఒకవేళ తనకున్న నిద్ర భారము చొప్పున దేవుని ప్రార్థించవలసిన వాడు గెత్సెమనే తోటలో నిద్రించిన వాడు. అయినా దేవుడు ఏం చేశాడు? క్షమించి మీరు వెళ్ళి ఇక నిద్రపోండి, మీరు వెళ్ళిక నిద్రపోండి. క్షమిస్తున్న దేవుడు. క్షమిస్తున్న దావీదుని మనం చూస్తా ఉన్నాం, ప్రేమిస్తున్న దావీదుని మనం చూస్తా ఉన్నాం, ప్రేమిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తుని మనం చూస్తా ఉన్నాం. పిల్లల దావీదులో ఉన్న గొప్ప అనురాగం చూడండి. అబ్నేరుని చేర్చుకోకూడదు, అబ్నేరుని ప్రేమించకూడదు, అబ్నేరుకి విందు చేయించకూడదు, అబ్నేరుతో సహవాసాన్ని చేయకూడదు దావీదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపుతున్న దావీదుని మనం చూస్తా ఉన్నాం. నన్ను కాదన్నాడు. వాస్తవానికి పేతురు అన్నాడు, అసలు యేసు చిన్న బిడ్డతో అంటాడు, అసలు యేసు ప్రభు ఎవరో, ఆయన ఎవరో నాకు తెలియదని ఒట్టు పెట్టుకున్నవాడు, ముమ్మారు బొంకినవాడు. అంత మాత్రమేనా అంటే కాదు అంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నీళ్ల మీద వస్తా ఉన్నప్పుడు, యేసు ప్రభువా నేను కూడా నీళ్ల మీద నడుస్తా ఉన్నాడు. ప్రభు అన్నాడు, నీళ్ళ మీద సరే నడువు అన్నాడు. నీవే క్రీస్తు అయితే నేను నడుస్తా అన్నవాడు ఏమయ్యాడు? మునిగి పోసాగాడు. వినండి, పేతురులో ఉన్న కొన్ని బలహీనమైన లక్షణాలు ఉన్నాయి, కానీ బలమైన కార్యాలు జరిగించిన వాడు, ప్రభు కొరకు అసమానమైన జీవితాన్ని జీవించిన వాడు పేతురు. నేను అంటాను, బలహీనమైన సమయంలో ప్రేమించిన ప్రభువైన యేసుక్రీస్తు. పిల్లరా, మన ఎదుట బలహీనుడు కనబడవచ్చు, మన ఎదుట మనల్ని వ్యతిరేకించే వారు కనబడవచ్చు. ఈ దావీదు వలె, ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె ప్రేమించేవారు కావాలి. పేతురుని ప్రేమించలేదా? పేతురుని ఆయన కనపరచలేదా? పేతురుని ఆయన క్షమించి ఆయన అక్కసూపు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కసారి ఆయన సిలువకు వెళ్తున్న సమయంలో ఆయన వైపు పేతురు వైపు చూస్తాడు. పేతురు వైపు చూసినప్పుడు పేతురు పశ్చాత్తాపం పొందాడు, కన్నీటితో మునిగిపోతాడు. ప్రభువా నేను నిన్ను సిలువకు అప్పగించాను, నిన్ను ఏమి ఎరగనన్నాను, అయ్యో అని ఎంతగా పశ్చాత్తాపడి ఏడుస్తాడు. పేతురులో ఉన్న గొప్ప లక్షణాన్ని మనం చూస్తాం. పిల్లరా, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురుని క్షమించాడో, ఆ క్షమించబడిన వారు ప్రభువు కొరకు అసమానంగా జీవించాడు. ఒకవేళ ప్రభువు క్షమించక నువ్వు నన్ను ఎరగనన్నావే, నువ్వు నన్ను తెలియదన్నావే, నువ్వు ఒట్టు పెట్టుకున్నావే, నువ్వు నన్ను తెలియదన్నావు కాబట్టి నువ్వు నా శిష్యుడు కాదు అని త్రోసివేసినట్లయితే ప్రభువు కొరకు అసమానంగా జీవించేవాడు కాదేమో. పిల్లరా, ఒకవేళ మన ఎదుట బలహీనుడు కనబడవచ్చు, వాళ్ళ బలహీనతను బట్టి కాదు, కానీ ప్రభువుని బట్టి ప్రేమించండి, వారి బలంగా తయారవుతారు. ఇదిగో అబ్నేరుని అని బలహీనతను బట్టి దావీదు ప్రేమించాడు, కానీ తను చేసిన దుష్టత్వాన్ని బట్టి, తను చేసిన పరాక్రమాన్ని బట్టి, తను చేసిన వ్యతిరేకతను బట్టి దావీదు ద్వేషించలేదు, ప్రేమించిన దావీదు అనురాగాన్ని మనం చూస్తా ఉన్నాం. పేతురులో ఎన్నో ప్రయత్నించినా కొన్ని లోపాలు ఉన్నాయి, కానీ ప్రభువు కొరకు అసమానంగా నడిచిన పేతురుని మనం చూడగలం. ప్రభువు క్షమించబట్టే, ప్రేమించబట్టే పేతురు అంత గొప్ప ఉన్నతమైన పరిచర్య దేవుడి కొరకు చేయగలిగాడు. మనము అనురాగం చూద్దాం, మనము ప్రేమను చూద్దాం. వారు ప్రభు కొరకు బలంగా పని చేయవచ్చేమో, ప్రభు కొరకు బలంగా నడవచ్చేమో. వారు చేసిన దేశాన్ని బట్టి, వారు చూపిన కార్యాలను బట్టి
వారు చేస్తున్న పరాక్రమాన్ని బట్టి, వారు చేస్తున్న క్రియను బట్టి ద్వేషించవద్దు. ప్రభువుని బట్టి ఏం చేయాలి? అనురాగం చూపాలి. దావీదు అనురాగం మనం చూస్తాం. కాబట్టి అబ్నేరుని ప్రేమించిన, అబ్నేరు మీద అనురాగం చూపించిన దావీదు. రెండో మాటకి వెళ్దాం. రెండో మాటకి 3వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. అయితే నీవు ఒక పని చేయవలను, నా దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకొని రావాలను, లేదా నీకు దర్శనము దొరకదనను. రెండో వారి మీద ఎవరంటే రెండో వాళ్ళు ఎవరు? మీకాలు. రెండో వారి మీద అనురాగం మీకాలు ఉన్నమాట. మీకాలు మీద అనురాగము చూపిన దావీదు. మొదటిది అబ్నేరు మీద అనురాగము చూపిన దావీదు, అది చూసాం. ఇప్పుడు రెండవది మీకాలు మీద అనురాగము చూపిన దావీదు. ఏ మీకాలు? ఈమె ఎవరు అంటే ఈమె సౌలు కుమార్తె అని రాగలదు. సౌలుకు ఇద్దరు కుమార్తెలు మనం చూడగలం. ఇద్దరు కుమార్తెలలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈమె పేరు మీకాలు అని రాగలదు. ఈ పేరుకి అర్థం ఏంటంటే ప్రేమను చూపిన వాడని అర్థం, లేకపోతే ప్రభువును చూపినవాడు అని అర్థం. ప్రేమను చూపినవాడు లేకపోతే ప్రభువును చూపినవాడు అని అర్థం. అయితే ఈ మీకాలు వాస్తవానికి సౌలు ఏం చేశాడంటే యుద్ధంలో గొల్యాతుని గెలిచినప్పుడు మేరాబునిచ్చి చేయాలి, పెద్ద కుమార్తె మేరాబునిచ్చి చేయాలి. కానీ మేరాబుని ఇవ్వకుండా మీకాలుని ఇవ్వడానికి ప్రయత్నం చేసినవాడు. మేరాబుని ఇవ్వలేదు దావీదుకి. అయితే మీకాలు మీద ప్రేమ కలిగి ఉన్నాడన్న సంగతి మరి తెలిసి వాళ్ళు ఏమంటే దావీదు ఏమడిగాడంటే ఓలి అడిగాడు. ఓలి అంటే కట్నం. వాస్తవానికి మనం ఏం చేస్తామని తెలుసా? మనం మగపిల్లలే ఆడపిల్లల దగ్గర కొంచెం కట్నం ఏదన్నా ఖర్చులకి మనం తీసుకుంటా ఉంటాం. కానీ ఇశ్రాయేలీయుల్లో ఎలాంటిదంటే స్త్రీలకే కట్నం ఇచ్చి తీసుకెళ్ళేవారు, అంటే చేసుకునేవారు. అది ఎలా తెలుసు మనకు అంటే మనం ఎరుగుదాము. ఆ రెబ్కా తెలుసా? ఇసాకు భార్య అయిన రెబ్కా తెలుసా? రెబ్కాకి ఎలియాజరు తన కొంత సొమ్ముని ఇచ్చి, ఆది కాండము మనం చూడగలం. ఆ అధ్యాయాలన్నింటినీ ఇప్పుడు ధ్యానం చేయడం సమయం చాలు. కానీ నేను ఇప్పుడు ఏమి జ్ఞాపకం చేస్తున్నానంటే వాస్తవానికి యాకోబు కుమార్తె దీనా విషయంలో కూడా కొంతమంది అక్కడ ఉన్న వారు వచ్చి అంటారు, నీ కుమార్తెకి అవసరమైతే కట్నం ఇస్తాం, ఓలి ఇస్తాం. ధర్మశాస్త్రంలో కూడా రాయబడి ఉంది. అయితే ఇశ్రాయేలు ప్రజలలో ఈ పద్ధతి, ఆచారం కొనసాగుతూ ఉంది. ఈ ఆచారం ప్రకారం సౌలు దావీదుని చంపాలని ఉద్దేశంతో మీకాలు నిమిత్తమై ఫిలిస్తీన్ల యొక్క 200 ముందోళ్లను తీసుకుని వచ్చి నాకు ఓలిగా ఇవ్వమన్నాడు. దావీదు ప్రాణాన్ని తెగించి వారితో పోరాడి తనకి ఇష్టపూర్తిగా మీకాలును ప్రేమించాడు. దావీదు మీకాలు కొరకై ఫిలిస్తీన్లతో యుద్ధం చేశాడు, ఆమెకు పెళ్లి చేసుకున్నాడు. అయితే కష్ట సమయంలో ఏమైపోయిందామా? నీ దారి నీదే, నా దారి. తండ్రి సౌలు దావీదును చంపాలని, తన భర్తను చంపాలని ప్రయత్నం చేసినప్పుడు తప్పించి ప్రశాంతంగా ఉండిపోయిందని చెప్పాలి. మాటగా చెప్పాలంటే తప్పించింది. వాస్తవానికి ఏమనాలి? నీకు ఇంటిలో స్థానం లేనప్పుడు నేను కూడా ఇంట్లో ఉండను. ఇద్దరం కలిసి పారిపోదాం, లేకపోతే తప్పించుకుందాం, ఇద్దరం వెళ్ళిపోదాం. నీవు లేని ఇంటిలో నేను ఉండను. నువ్వు నన్ను ప్రేమించి నా కొరకు 200 ముందోలను ఫిలిస్తీన్లను గెలిచి ప్రాణాన్ని తెగించి పెళ్లి చేసుకున్నావు. కానీ నన్ను అక్కడ చేసుకోకుండా నన్ను ప్రేమించావు, నా కొరకు నాకు ఓలి కట్టావు, నన్ను పెళ్లి చేసుకున్నావు. కాబట్టి నేను నీతో ఉంటానని చెప్పి దావీదుతో వెంబడించవలసిన ఆ మీకాలు దావీదుని వదిలేసి, దావీదుని తప్పించి ప్రశాంతంగా షల్తీయేల్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దావీదు ప్రేమ చూడండి. ఇప్పుడు సుమారుగా
ఇప్పుడు ఈ సమయానికి 17 ఏళ్ళు గడిచింది. ఈ మాట మాట్లాడుతున్నాను కదా, నీసారి మీ వచ్చినప్పుడు నా దర్శనం కావాలంటే నువ్వు సౌలు కుమార్తె అయిన మీకాను తీసుకొని రాకున్నాడే. ఈ సమయానికి 17 సంవత్సరాలు అయింది. దావీదు భార్య లేక కాదు, దావీదుకి మీకాల మీద ఎంత ప్రేమ చూడండి. తన కష్ట సమయంలో వదిలిపోయింది, తన బాగోగుల గురించి వదిలేసింది, తన యోగక్షేమాల గురించి వదిలేసింది, తను ఎక్కడున్నారో సమాచారం గురించి వదిలేసింది, వేరే వివాహం చేసుకొని వెళ్ళిపోయింది. కానీ దావీదు ప్రేమ ఎంత గొప్పది. మీకాలును చూడాలని దావీదు కోరిక, మీకాలుతో ఉండాలని దావీదు ఆశ. మీకాలుని ఎంతగా ప్రేమిస్తున్నాడు, 15 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్నాడు కదా. అంతకుముందు ఎన్ని సంవత్సరాలు ప్రేమించాడో తెలియదు, కానీ ఆ సింహాసనం నుండి దూరం అయ్యి, అంటే దావీదు నుండి పారిపోయి ఇప్పుడు సింహాసనానికి వెళ్ళిన తర్వాత సుమారుగా 15 ఏళ్ళు పైగా ఉంటుంది. ఈ దావీదు అప్పటి నుంచి కూడా, వివాహమైన నాట నుంచి కూడా తన మొదటి భార్య అయిన మీకాలును ప్రేమిస్తూ ఉన్నవాడు. కనబడుతుంది ఇందులో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క లక్షణం కనబడతా ఉంది. ఏమని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప లక్షణం ఏంటంటే, వాస్తవానికి దేవుని సన్నిధికి, దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాం కదా. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని మనం ఎరుగుతామో, దేవుని నమ్ముతామో, ఆయనతో మనం ఏమయ్యాం, ఈయమద్దాం. ఆయనతో మనము పెళ్లి కుమార్తెగా మనం సిద్ధపడతా ఉన్నాం. అయితే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దావీదైతే ఫిలిష్తీయులను గెలిచి 200 ముందోడు తీసుకుని వచ్చి మీకాలు పెళ్లి చేసుకున్నాడు. కానీ మనల్ని అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు, తన ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడు, తన విలువైన రక్తాన్ని ఇచ్చి మనల్ని వివాహం అనగా పెళ్లి కుమార్తెగా మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు, మనల్ని పరిణయం ఆడబోతూ ఉన్నాడు, మనల్ని వివాహం ఆడబోతూ ఉన్నాడు. అయితే సంఘములో చేర్చబడిన మనము కొన్నిసార్లు ఇగో ఈ మీకాలు వలె మనం ప్రవర్తిస్తూ ఉన్నాం కదా. ఈ మీకాలు వలె దేవుని సంఘానికి దూరం అవుతూ, దేవుని సంఘములో అనేకమైన తప్పులు, దోషాలు, అనేకమైన దేవునికి వ్యతిరేకమైన కార్యాలను చేస్తూ మనం కొనసాగుతా ఉన్నాం. అయినా దేవుడు ఏం చేస్తున్నాడు, క్షమిస్తున్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నాడో, సంఘములో ఉన్న విశ్వాసులను ఎలా క్షమిస్తూ ఉన్నాడో, అదే రీతిగా దావీదు మీకాలును ప్రేమించాడు, ప్రేమించి క్షమిస్తున్నవాడు. చూడండి, దావీదులో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క లక్షణాన్ని మనం రెండో చూస్తా ఉన్నాం. అంటే తన పట్ల నేరం చేసింది, తన పట్ల ద్రోహం చేసింది, తన పట్ల అనురాగం లేదు. వాస్తవానికి దావీదు కష్టాల్లో ఉన్నాడు. ఆమె ఎన్నడూ విచారించినట్లు కానీ, దావీదు బతికున్నాడా చనిపోయాడా అని విచారించినట్లు కానీ దైవ గ్రంథంలో ఎక్కడా చూడలేదు. ఎంత కఠినంగా మారిపోయిందండి మీకాలు. ఆమె కొరకు దావీదు ఎంత త్యాగం చేశాడు, ఎంతగా పోరాడాడు, ఎంతగా ఆమెకు ఓడి చెల్లించాడు. కానీ నేడు సంఘంలో చేరువచ్చిన విశ్వాసులు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ కార్యాన్ని మర్చిపోతూ ఉన్నారు. ఆయన ఎంతగా మన కొరకు గాయపరచబడ్డాడు, ఆయన ఎంతగా మన కొరకు ఆయన అవమానపరచబడ్డాడు, ఆయన సింహాసనాన్ని ఎందుకు విడిచాడు, భూలోకానికి ఎందుకు వచ్చాడు, భూలోకంలో ఆయన పడిన అవమానాలు, నిందలు, ఏడలు సంఘంలో విశ్వాసులు చాలా మందికి గుర్తుకు రాదు, జ్ఞప్తికి రాదు. మీకాలు వలె మర్చిపోతున్న విశ్వాసులు నేడు ఎందరో. ఆయనను మనల్ని ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. క్షమించడానికి ఆయన సిద్ధమైన మనసు కలిగిన వాడు. నేటికి మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. మనం చేసే దోషాలు ఎన్నో, మనం చేసే తప్పిదాలు ఎన్నో, మనం చేసే వ్యతిరేకమైన నడికలు ఎన్నో, లేఖనానికి వ్యతిరేకంగా ఎన్నిసార్లు మనం నడిచామో, దేవునికి వ్యతిరేకంగా ఎన్నిసార్లు మనం నడుస్తూనే ఉన్నాము. ఆయనను క్షమించి కాపాడుతూ మనల్ని ముందుకు నడిపిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు దావీదును విడిచింది, దావీదును మరచింది, దావీదును వదిలింది. ఎన్ని లక్షణాలు ఉన్నాయో మీకాలికి. ప్రేమించి వివాహం చేసుకున్నాడు దావీదు. తనను ప్రేమించి దావీదు తన ప్రాణాన్ని తెగించి
ప్రేమించడం మాత్రమే కాదు, ప్రాణాన్ని తెగించిన వాడు దావీదు. మీకాల్ విషయమే, రక్తము చిందించలేదు కానీ, దావీదు తన ప్రాణాన్ని పెట్టలేదు కానీ, ప్రభువైన యేసు క్రీస్తు వారైతే తన క్రీస్తు అనే సంఘము కొరకు, వధువు సంఘము కొరకై తన ప్రాణాన్ని పెట్టిన వాడు. ఆయన నిర్దోషమైన నిష్కలంకమైన సంఘము కొరకు పవిత్రమైన కన్యకరాలుగా ఉండునట్లుగా ఆయన రక్తాన్ని చిందించి మనం రక్షించి భూమి మీద నిలిపి ఉన్నవాడు. ఒక దినం ఆయనతో మనం పరిణయమాడబోతూ ఉన్నాం. అయినా ఎలా కొనసాగుతున్నాం? దేవుని అనురాగం మనం ఎరుగుతామా? దావీదు అనురాగం మీకాల్ మీద చూపుతూ ఉన్నవాడు. దావీదులో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క లక్షణాన్ని మనం చూస్తా ఉన్నాం. కనికరాన్ని చూపుతా ఉన్నాడు. అంటున్నాడు, నువ్వు సారి వచ్చి చూడు, చూస్తారా? 3వ అధ్యాయం 13వ వచనం. సౌలు నా దర్శనంలోకి వచ్చినప్పుడు సౌలు కుమార్తె యొక్క మీకాలును నా యొద్దకు తోడుకొని రావాలను, లేదా నీకు దర్శనము దొరకదని. అంటే ఆ వాస్తవానికి అబ్నేరు కంటే కూడా ఎవరు ప్రేమించాడు? మీకాలుని ప్రేమించాడు. పరలోకములో దేవదూతల శబ్దానికంటే భూలోకములో సంఘములో చెల్లించే స్తుతులు దేవునికి ఇష్టమైన యాగము. వారి ఇష్టపడతాడు, వారికంటే మరీ ఎక్కువ ఇష్టపడేది భూలోకంలో ఆయన భక్తులు చెల్లించే, ఆయన వధువు సంఘమైన, భార్య అయిన వధువు సంఘమైన అవి చెల్లించే స్తుతులను, సార్వత్రిక సంఘము చెల్లించే స్తుతులు దేవునికి ఇంపైన సువాసనకరంగా ఉంటాయి, దేవునికి మహిమకరంగా ఉంటాయి. దేవుడు వాటి వైపు, దేవదూతలు కూడా, పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా భూలోకంలో ఉన్న సంఘం వైపు, వధువు సంఘం వైపు చూస్తాయి. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు సంఘాన్ని, దేవుడు ఎంతగా తన ప్రాణం ఇచ్చి ప్రేమిస్తున్నాడు సంఘంలో. వినండి, అబ్నేరు కంటే మీకాలు ఎక్కువగా ప్రేమించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. లోకంలో ఉన్న వారందరికంటే తన బిడ్డలను, తన సంఘాన్ని, తన భార్యగా వధువు సంఘంలో ఉన్న సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. పిల్లరా, మనమంతా ధన్యులము. దావీదు మీకాలు పట్ల ప్రేమను, అనురాగాన్ని చూపాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘములో ఉన్న సార్వత్రిక సంఘాన్ని, సంఘంగా కూడి వస్తున్న స్థానిక సంఘాలను ఆయన ప్రేమిస్తున్నవాడు. మనం నేరం చేసినా, తప్పిదాలు చేసినా, దేవునికి వ్యతిరేకంగా నడిచినా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. కానీ మీకాలు దావీదు పట్ల చాలా చెడ్డగా ప్రవర్తించింది కదా. క్షమించి సింహాసనం చేర్చుకున్న తర్వాత కూడా తీసుకొచ్చాడు. దావీదు మందసాన్ని తీసుకొని వచ్చే సమయంలో తన వస్త్రము, పై వస్త్రము లేకుండా దేవుని మందసం ఎదుట నాట్యం చేస్తూ వస్తున్న సమయంలో మీకాలు కిటికీలో నుండి చూసి, తన పరివారంతో చూసి నవ్వుతావు. అర్హత లేదు, యోగ్యత లేదు, వివాహం చేసుకుని వెళ్ళిపోయింది. దావీదు ఎక్కడ ఉన్నాడన్న సంగతి మర్చిపోయింది. అసలు దావీదు ధ్యాస లేదు. ఎవరో సామాన్యమైన వ్యక్తిని చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత తిరిగి దావీదు ప్రేమించి మరలా ఆమెను తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే, అంతఃపురంలో కూర్చోబెడితే ఆమె ఏం చేస్తుంది? బుద్ధి. కాబట్టి ఆమెకు పిల్లలు లేకుండా మృతి చెందినట్లు, పిల్లలు లేరు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, స్థానిక సంఘములో చేరి వచ్చిన తర్వాత దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం నడిస్తే మనకు పిల్లలు ఉండరు. అంటే ఆత్మ సంబంధమైన వారు, అంటే సంఘము వర్ధిల్లదు, సంఘములో నూతన ఆత్మలు ఉండవు. ఒకవేళ ఇప్పుడు మనము దేవుని లేఖనానికి అనుకూలంగా నడిచినప్పుడు కొన్నిసార్లు మనకి ఇవ్వకపోవచ్చు, కానీ పూర్తిగా దేవునికి లేఖనానికి వ్యతిరేకంగా నడిస్తే ఆత్మ సంబంధమైన పిల్లలు ఉండరు. ఆ సంఘము ఎదవరాలుగా మిగిలిపోతుంది, గొడ్రాలుగా మిగిలిపోతుంది. పిల్లలు లేనంటే ఆత్మ సంబంధమైన పిల్లలు లేని సంఘంగా మిగిలిపోతుంది. దేవుని కార్యానికి వ్యతిరేకంగా నడిచినప్పుడు, దేవుని లేఖనానికి వ్యతిరేకంగా నడిచినప్పుడు, దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా నడిస్తే ఆ సంఘము ఆత్మలు లేకుండా పతనమైపోతుంది. అంటే ఆత్మ లేకుండా అలాగే కొనసాగుతుంది. నూతన ఆత్మలు లేకుండా అలాగే కొనసాగుతుంది. మీకాలు వలె. మీకాలు మీద అయినను దావీదు ఏం చేశాడు? అయినను పిల్లలు లేకపోయినా దావీదు ఏం చేశాడు? మీకాలు ఏం చేశాడు? ప్రేమించాడు. పిల్లలు లేవని
ఆమెను పంపివేయలేదు. ప్రేమ వారి యొక్క దోషాలను కప్పివేస్తుంది. ప్రేమ వారి యొక్క తప్పిదాలను కప్పివేస్తుంది. ప్రేమ వారి మోసాలను కప్పివేస్తుంది. వారి చెడ్డ క్రియలను కప్పివేస్తుంది. పరలోకపు ప్రేమ మన తప్పిదాలన్నింటినీ కప్పివేస్తూ మనల్ని ప్రేమిస్తూ ఉంది. కాబట్టి ఆయన ప్రేమను మనం తెలుసుకుందాం. దావీదు ప్రేమ మీకాలకు అర్థం కాదు. దావీదు ప్రేమ అబ్నేరుకు అర్థం కాదు. దావీదు ప్రేమ, ఆ దావీదు యొక్క అనురాగాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు అబ్నేరు మీద దావీదు చూపిన ప్రేమ, మీకాల మీద దావీదు చూపిన అనురాగం. మూడో మాట జ్ఞాపకం చేసి మనం ముగిద్దాం. మూడో మాటకు వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎన్ని మాటలేమని? 2. 1 అబ్నేరు మీద అనురాగం చూపిన దావీదు. 2 మీకాల మీద అనురాగం చూపిన దావీదు. మూడో మాట మనం వెళ్ళిపోదాం. మూడో మాట 3వ అధ్యాయము 22వ వచనం. పిమ్మట దావీదు సేవకులను యోవాబును బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ముని తీసుకుని రాగా అబ్నేరు హెబ్రోనులో ఉన్న దావీదునకు లేకపోయాడు. దావీదు అతను సెలవిచ్చినందున అతడు సమాధానంగా వెళ్ళిపోయాడు. 23వ వచనం. అయితే యోవాబును అతని వద్దనున్న సైన్యం వచ్చినప్పుడు నేరు కుమారుడు అబ్నేరు రాజు వద్దకు వచ్చినని, రాజు అతనికి సెలవిచ్చి పంపినని, అతను సమాధానంగా వెళ్ళిపోయినని తెలిసిపోయింది. 24వ వచనం. యోవాబు నిమాలు పట్టుకోండి. యోవాబు రాజు వద్దకు వచ్చి చిత్తగించుము, నీవు ఏమి చేసితివి? అబ్నేరు నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వెందుకు అతనికి వెలవిచ్చి పంపివేసితివి? నేరు కుమారుడు అబ్నేరును ఎరగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ సమస్తమును తెలుసుకొనుటకై అతను వచ్చినని చెప్పి. ఇప్పుడమాట యోవాబు మీద అనురాగం చూపుతున్న దావీదు ఎవరు ప్రశ్నిస్తారు తెలుసా? సింహాసనంపై ఉన్న దావీదుని అతని దగ్గర పనిచేస్తున్న సైన్యాధ్యక్షుడైన యోవాబు వచ్చి ప్రశ్నిస్తున్నాడు. విచిత్రంగా లేదు? ఇలా అనుకున్నాం, మనమే ఒక ఇల్లు కట్టుకుంటా ఉన్నాం. మన దగ్గర పనిచేసేవాడు వచ్చి అదేందుకు గట్ట కట్టిస్తున్నావు, ఇదేందుకు గట్ట కట్టిస్తున్నావు, అది ఇదని మాట్లాడితే మనకి ఎట్లుంటుంది? తిక్క రేగిద్ది కదా. ఇప్పుడు తిక్క రేగిద్ది మనకి. ఎప్పుడు నువ్వు వచ్చినోడివి, నీ పని ఏంటి? వచ్చావా నీ పని చేసుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని నా ఇల్లు నా ఇష్టం, నేను అట్లానే కట్టుకుంటా. దావీదు యొక్క రాజ్యం, దావీదు యొక్క పరిపాలన, నేను సింహాసనంపై ఉన్నాను. నువ్వు వచ్చేమంటున్నావు? అసలు నువ్వు ఇలా మాట్లాడవచ్చు. బహుశా అసలు నీకు తలకాయ ఉందా అన్నట్టుగా ఏమంటున్నాడు? అసలు అమర్చోదండి ఆ మాట. దాని భావం మనకి క్లారిటీగా వచ్చేసింది. నీవు ఏం చేసితివి? అసలు నువ్వు చేసింది ఏంటి తెలుసా? నువ్వెందుకు అతను ఎలవిచ్చి పంపివేశావు? అసలు నీ పని నీకు తలకాయ ఉండే చేసావా అన్నంత ప్రశ్న. అంత రాయబడలేదు, కానీ ఆ భావం ఎలా ఉందంటే, నువ్వు ఏమి చేసితివి? అబ్నేరును ఎందుకు సమాధానంగా పంపివేశావు? అబ్నేరు ఎవరో తెలుసా? అతను మన దగ్గరకు వచ్చి మన రహస్యాలను తెలుసుకొని అగో ఇష్బోషెత్తుకి చేరవేస్తాడే, అతడు ఇష్బోషెత్ పక్షాన ఉన్నాడే, మనందరిని చంపేస్తాడే, నువ్వెందుకు అతనికి సమాధానం ఇచ్చి పంపావు? మనము బాగా తిని కూర్చున్నాం. ఇంకో మాట చెప్తున్నాం. తిని కూర్చున్నాక బయట వాళ్ళు వచ్చి, మనం తిన్నాం, మాకు రిస్క్లో ఉన్నాం. తిని కూర్చున్నాడు వచ్చి అన్నమే అన్నాడు. అన్నమే అంటే మనం ఏమన్నాం అంటే, లేదు పోయాము. మరి ఏదైనా చెప్పాం. ఎందుకెయ్యవు అడండి, ఎందుకెయ్యవు? అందరూ వేస్తున్నారు కదా, ఎందుకెయ్యవు అంటే నీకేమనిపించింది? తిక్కరేగి నీకేమంటారు? కోపం వచ్చేసింది పూర్తిగా. అసలు ఏం మాట్లాడుతున్నావు? నేను వెయ్యనంటే వెయ్యనంటావు, ఇవ్వనంటే ఇవ్వనంటావు. దావీదు అసలు తన రాజ్యము దావీది, తన సింహాసనం దావీది,
పరిపాలన దావీది, మీరు సైన్యాధ్యక్షులు, నీవు లేవు, అబ్నేరు వచ్చాడు, అతనికి 20 మంది వచ్చారు, అన్నం వండాడు, పంపాడు, తిన్నారు, సమాధానం మాట్లాడుకున్నారు, వారు వెళ్ళిపోయారు, వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు లేవు. సరే లేదు కదా, నెలకొని ఉండొచ్చు కదా, ఉన్నాడు ఉండకుండా డైరెక్ట్గా దావీదుకు వచ్చి నువ్వు చేసింది ఏంటి? పిల్లరా, నేడు సంఘాలలో ఇలాంటి వారు ఉంటారు, జాగ్రత్త. దావీదులో యేసుక్రీస్తు లక్షణాన్ని మనం చూడగలం. ఇక్కడ ఏంటి యేసుక్రీస్తు లక్షణం అంటే, ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారి లక్షణాన్ని మనం చూస్తా ఉన్నాం. పాపాత్మురాలైన స్త్రీ ఉంది కదా, వాళ్ళందరూ ప్రభు ఆమె తీసుకొని వచ్చారు. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ ఉంది కదా, మనకు తెలుసు. ఆ మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. యేసు ప్రభులో ఉన్న లక్షణం, దావీదులో ఉన్న లక్షణం ఒకటే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎలాగంటే, ప్రజలందరూ ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని తీసుకొని వచ్చి ప్రభు పాదాల మీద పడేశారు. వారందరూ అంటున్నారు, ఈమె వ్యభిచారం చేసింది, మోషే ధర్మశాస్త్రం నన్ను శిక్షించమంటుంది, ఈమెను రాళ్లతో కొట్టి చంపాలని దావీదు మోషే ధర్మశాస్త్రం తెలియపరచట్లేదా? ధర్మశాస్త్రం గురించి ప్రభు బోధిస్తున్నారు, అంత మాత్రమే కాదు, శిక్షించమని ప్రభు చెబుతున్నారు, అంత మాత్రమే కాదు, ఈమె పాప వ్యభిచారం చేస్తుంది కాబట్టి ఈమెను శిక్ష వేయాలి, ఈమెను శిక్షించాల్సిందే అని వీళ్ళే తీర్పులు చేశారు, వీళ్ళే జడ్జిమెంట్ చేశారు, వీళ్ళే శిక్షించమంటున్నారు. ప్రభు వద్దకు తీసుకొని వచ్చారు. ప్రభు ఏమంటున్నాడంటే, మీలో మొదటిగా పాపము చేయని వారు మొదటిగా రాయేయమన్నాడు. వారంతా ఒకరు వెంట, ఆయన నేల మీద వంగి రాస్తూ ఉండగా ఒకరు వెంట ఒకరు వెళ్ళిపోయారు. ఆ మొక్కతో మిగిలిపోయింది. అంటాడు ప్రభు, అమ్మా నిన్ను ఎవరు శిక్షింపలేదా? లేదు ప్రభు. అట్లయితే నేను కూడా నిన్ను శిక్ష విధింపను, వెళ్ళి ఇక పాపము చేయకు, ఇక వెళ్ళిపో అని ప్రభు శమించారు. వినండి, ప్రజలందరూ యోవాబుకేమో అబ్నేరు ఎలా కనబడుతున్నాడు? ఒక సైన్యాధ్యక్షుడు మన యొక్క రహస్యాలను తెలుసుకొని ఒక శత్రువులా కనబడుతున్నాడు, రహస్యాలు తెలుసుకొని మన రాజ్యాన్ని పాడు చేసే వ్యక్తిలా కనబడుతున్నాడు. దావీదుకు మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు కనిపించిన పాపాత్రాలు ఉందే, ఆమె ఒక మంచి వ్యక్తి వలె. వారందరికేమో వారి పాపంతో వ్యభిచారంతో చేయబడిన స్త్రీ ఉంది, వారందరికీ వ్యభిచారంతో చేయబడిన స్త్రీ కనబడుతుంది. కానీ ప్రభువుకి ఆమెలో ఉన్న మంచిని, ఆమెలో ఉన్న ఆమె క్షమించబడే విధానం, ఆమె పశ్చాత్తాపమైన విధానం, ఆమె పశ్చాత్తాపంతో కూడుకున్న విధానం ప్రభు చూస్తున్నాడు. వీరేమో ఆమె వ్యభిచారాన్ని చూస్తున్నారు. దావీదేమో అబ్నేరు పశ్చాత్తాపంతో వచ్చిన విధానాన్ని చూస్తున్నాడు. యోవాబేమో అతను చేస్తున్న దుష్కార్యాలను చూస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? యోవాబులో ఉన్న లక్షణం ప్రజల్లో ఉంది, దావీదులో ఉన్న లక్షణం ప్రభువైన యేసుక్రీస్తులో కనబడుతుంది. పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు వారి లక్షణాన్ని చూపెడుతున్నవాడు దావీదు. ఎంతగా అంటే యోవాబు ప్రశ్నించాడు, వాస్తవానికి శిక్షించాలి. నేడు సంఘాలలో చాలా మంది చేసే, వాస్తవానికి సంఘ క్రియలు కానీ, సంఘంలో ఉన్న కార్యక్రమాలు కానీ, సంఘంలో ఉన్న ప్రోగ్రామ్స్ కానీ, సంఘంలో ఉన్న కూడికల విషయంలో కానీ, సంఘం పరిస్థితుల విషయంలో కానీ ఏమాత్రం ఉండదు. కానీ చాలాసార్లు చాలామంది ప్రశ్నించేవారు ఉన్నారు, బెదిరించేవారు, నువ్వేమి చేసితివి? పిల్లరా, నేడు చాలా మంది సంఘాలలో ఇదే ప్రశ్నించేవారు, పెద్దలను, సేవకులను, మీరు చేసేది ఏంటి అని ప్రశ్నించేవారు లేరా? ఉన్నారు. ఏమైపోతుంది సొమ్ము? ఎందుకు పెడుతున్నారు కూడికలు? ఎందుకు కడుతున్నారు కట్టడాలు? ఎందుకు చేస్తున్నారు సువార్త? ఇలా ప్రశ్నించేవారు లేరా? ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, అదామా నువ్వెక్కడా అన్నాడు. అదే అడిగింది, అదామా నువ్వెక్కడా అన్నాడు. అయితే రక్షించబడి క్షమించబడి చేర్చుకున్న వారు ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోయారు.
అధికారులు ప్రశ్నించే స్థాయికి, సేవకులను పెద్దలను ప్రశ్నించే స్థాయికి నేడు సంఘాలలో వెదిగిపోతున్నారు. తప్పిదం దోషాలు కనబడుతున్నాయా? ప్రభు పాదాలు పట్టుకోవడం మానేసి వారు కాళ్ళను పట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. తప్పిదాలు సంఘాల్లో సహజంగా ఉంటాయి, సహజంగా జరుగుతూ ఉంటాయి. ఒత్తిళ్ళని సంఘాలలో సమస్యలు సహజమే. కానీ ప్రభువు పాదాలు పట్టుకోవలసిన వారు వ్యక్తుల కాలాలను పట్టుకున్నారు. జాగ్రత్త. ఈ యోవాబు వలె ప్రశ్నించేవారు ఎక్కువైపోయారు. కానీ దావీదు వలె క్షమించేవారు కావాలి. ప్రియులారా, సంఘాలలో దావీదు వలె ప్రేమించేవారు కావాలి. మనను ప్రేమించి తన స్వరక్తం ఇచ్చి సంపాదించి మనకు రక్షణ అనుగ్రహించి సంఘాలలో మనల్ని చేర్చుకుంటే దేవుని కార్యాలకు వ్యతిరేకంగా మనం మారిపోతూ ఉన్నాం. దేవుని యొక్క పరిచర్యకు మనం వ్యతిరేకంగా మారిపోతూ ఉన్నాం. యోవాబు వలె ప్రశ్నించేవారు ఉన్నారు. దావీదుని ప్రశ్నిస్తున్నాడు. అంత మాత్రమే అంటే కాదు, ఇంకో మాట అంటారు చూడండి. అక్కడ రెండవ మాట, అక్కడ 25 వచనం. నేరు కుమారుడైన అబ్నేరును నువ్వు ఎరగవా? ఏంటంట? దావీదుని హెచ్చరిస్తూ ఉన్నాడు, ప్రశ్నిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అతను మన సమాచారం అంతా తెలుసుకుంటాడు. తెలియదా నీకు? మూడవది, బెదిరిస్తున్నాడు. ఏమనంటే, అతనికి ఎలా ఎందుకు ఇచ్చావు? అతనికి ఎందుకు ఇచ్చి పంపించావు డబ్బులు? అతనికి ఎందుకు ఖర్చు పెట్టావు? అతనికి ఎందుకు ఇస్తున్నావు? సహోదరుడా, సహోదరి, ఇదే కదా నీ ఆలోచన అంతా? ప్రశ్నించడము, హెచ్చరించడము, బెదిరించడము, అదే కదా నీ ఆలోచన అంతా? యోవాబు మాదిరిగా ఇలా కొనసాగుతున్న వారు లేరా? సహోదరుడా, సహోదరి, దేవుని కార్యాలను చూడడం లేదు. దావీదు ప్రణాళిక లేదు, దేవుని ప్రణాళిక లేదు. దావీదుకు ఉన్న అనురాగాన్ని మనం చూస్తాం. కానీ యోవాబు ఏం చేశాడు తెలుసా? ఆ మరుక్షణమే అబ్నేరుని చంపేశాడు. సమాధానం కోసం వచ్చి దేవుని వద్ద దావీదు వద్ద సమాధానం పొంది వెళ్ళిన వాడు అబ్నేరు. కానీ యోవాబు ఏం చేశాడు తెలుసా? అబ్నేరుని చంపేశాడు. వినండి, నేడు సంఘాలలో సమాధానం కోసం, సమాధానంతో జీవించేవారు, అనురాగంతో జీవించేవారిని ఆత్మీయంగా చంపివేసి యోవాబు లాంటి వారు ఉంటారు. ఆత్మీయంగా భౌతికంగా చంపివేరు, కానీ ఆత్మీయంగా సమాధానం లేకుండా చేస్తారు, నెమ్మది లేకుండా చేస్తారు, విశ్రాంతి లేకుండా చేస్తారు. దేవుని పట్ల వారి యొక్క ప్రభు కార్యాల పట్ల ఏమాత్రం ఆలోచన కలిగించే విధంగా ప్రవర్తించకుండా, అసలు నాకు ఈ సంఘంతో పని లేదు అన్నట్టుగా వారిని తయారు చేస్తారు. వద్దురా బాబు, ఎటు వెళ్ళలేక, ఏమీ చేయలేక అదే సంఘంలో బ్రతికి ఉన్నా కానీ ఆత్మీయంగా చచ్చిన శవం వలె కొనసాగుతూ ఉన్నారు నేడు విశ్వాసులు ఎందరో. యోవాబు లాంటి వారు ప్రశ్నించేవారు ఆత్మీయులను చంపివేస్తారు, సమాధానం లేకుండా చేస్తారు. సంఘంలో ఆరాధిస్తారే కానీ వారిలో సమాధానం ఉండదు. ఆరాధనలో కొనసాగుతారు కానీ ఒకే కూడికలో ఉంటారు కానీ సమాధానాలు ఉంటావు. కుటుంబంలో సమాధానం లేదు. చూస్తా ఉండగా ప్రియులారా, చివరిగా మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తూ ఉన్నాను. దావీదు యొక్క అనురాగాన్ని మనం చూస్తాం.